ప్రకృతి సంపద యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 56వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. సర్వ కుజనుల దయతోడ సాగుచుండి జాతి కదంబము కలంతు ఇటు నీవన్నులను బ్రోచుటట్లు మాసయుగళి సంపదకిటు చేయదగున చైత్ర. ఈ క్రమంలో ఈ జలికెత్తలు వసంతుణ్ణి నిందిస్తున్నారు. నిన్నటి భాగాల్లో పక్షులన్నిటినీ, హంస, అలాగే హంసల్ని, కోకిలల్ని, నెమళ్ళని, చిలుకల్ని, ఇలాంటి వాటన్నిటిని, చైత్రమాసంలో తిరుగాడే ఈ పక్షులన్నీ అవి విరహాన్ని పెంపొందింపజేస్తాయి అనేది సర్వసాధారణంగా కవుల ఆలోచన. అందువల్ల వాటన్నిటిని నిందించడం నిన్న జరిగింది. ఇవాళ చైత్రుణ్ణి నిందిస్తున్నారు. అందుకే మాసయుగళి సంపదకిటు చేయదగునే చైత్ర అనే మాట చివరిలో. మాసయుగళి 2 నెలలు, 2 నెలలకు ఒక ఋతువు, వసంత ఋతువు. చైత్రం వైశాఖాన్ని వసంత ఋతువుగా చెప్తాం. కాబట్టి ఎట్లు మాసయుగళి సంపదకు, 2 నెలల సంపదకు ఇటు చేయదగునే చైత్ర. 2 నెలల మాత్రానికే ఇలా చేయడం తగునా చైత్ర. సర్వ కుజనుల దయతోడి సాగుచుండి సుజాతి కదంబములను గలంతు. ఇక్కడ సర్వ కుజనులను, కుజనులు అంటే కుత్సితులు, సర్వ కుజనుల దయతోడ సాగుచుండి, ఇదిగో పై చెప్పినటువంటి వాళ్ళందరూ సాగుతూ వృద్ధి చెందుతూ సుజాతి కదంబములను కలంతువు. సుజాతి కదంబములు అంటే మంచి, కదంబము అంటే సమూహం, మంచి సమూహము అని, మంచి వాళ్ళ యొక్క సమూహము. సుజాతి కదంబములను కలంతువు, అలాంటి వాళ్ళందరినీ కూడా కలదబెడుతూ ఉంటావు. ఇది ఒక అర్థం. అటువంటి నీవు అనులను పురోచుటెట్లు, నీవు స్త్రీలను ఎట్లా పురోచుతావు? పురోచుట అంటే రక్షించుట. వాళ్ళ విషయంలో నువ్వు ఇలా ఎందుకుంటావు అని, వాళ్ళనే నువ్వు కలత పొందిస్తూ ఉంటావు. అలాంటి నీకు స్త్రీలను కలబెట్టడం ఒక లెక్క అన్నట్టు. ఇది సమంజసం కాదు అని నిందించడం. సర్వ కుజనుల దయతోడ సాగుతుండి, కుజనులు కుత్సితులతోటే సాగుతున్నావని, ఇది ఒక అర్థం. ఇందులో మరో అర్థం ఏమిటంటే, కుజనులు అంటే కుజ వృక్షాలు అని, భూమి నుండి పుట్టినవి శ్రేష్టమైన వృక్షాలు. ఆ వృక్షాలు ఏమిటి? సుజాతి కదంబము, 2 వృక్షాలు. జాజులు, అలాగే కదంబ వృక్షం అంటే కడిమి చెట్టు. ఈ 2 చెట్లు ఈ కాలం వచ్చేసరికి ఆకులు రాలిపోయి ఎండిపోయి ఉంటాయట. వీటికి అప్పుడు పూలు పూయవట. జాజులు కానీ, కదంబం కానీ, కడిమి
ఈ చెట్లు చైత్ర మాసంలో, వైశాఖ మాసంలో ఈ 2 నెలల్లో ఆకులు రాలిపోవడం, పూలు లేకుండా ఉండటం ఉంటాయండి. అది అందువల్ల ఇక్కడ రెండో అర్థంలో చెట్ల దయతోటి సాగుతుండి సుజాతి కదంబమును, ఇగో జాజులు కడిమి వృక్షాలను కలంతువు కలదబెడుతూ ఉంటావు, అటువంటి నీవు అన్నులను బ్రోచుటెట్లు. సాధారణంగా తిరుగుకు జాజులంటే చాలా ఇష్టమని ఆ జాజి చెట్లు లాంటివే నువ్వు శ్వాస పెడుతూ ఉంటావు కాబట్టి నీకు స్త్రీలని ఎలా పురోచుదవు అని చెప్పేసి అంటారు. కాబట్టి 2 నెలల భాగ్యానికే నీవు ఇట్లా చేస్తున్నావు అనేది ముక్తాయి. 2 నెలలు అనగానే చైత్రమాసం, వైశాఖ మాసం 2 కలిపితే వసంత ఋతువు. అందువల్ల 2 నెలలు మాత్రమే అని చెప్పడం. అనుచు పవనాదులను దూరియును జపించి దేవికి మరందమూర్తుగా తీర్థమిచ్చే ఇప్పుడు నొకొత్త మంత్రించి బూది పెట్టే తాళగళమునొకత యంత్రంబు గట్టే. ఇలా నిందలు చేశారు. అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాయువును నిందించారు, చైత్రుని నిందించాడు, పక్షుల్ని నిందించారు, కలాపాలన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇక ఉపచారాలు, శైత్యోపచారాలన్నీ మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారు? మొదట అనుజు భవనాదులను దూరియును జపించి దేవికి మరందమూర్తుగా తీర్థమిచ్చే. ఒకరు మరందము తీర్థం ఇచ్చిందట. మరందము తేనె, మకరందము. పుప్పొడినొకతే మంత్రించి బూది పెట్టే. పుప్పొడి అనేది వాటి రేకుల లోపల ఉండేటువంటి పొడి లాంటిది. అంటే దుద్దులో నుంచి వచ్చేటువంటి పువ్వులు వికసించడానికి ముందు దాంట్లో నుంచి వచ్చేటువంటి ఒక పొడి వంటిదే. దాన్ని మంత్రించి బూది పెట్టిందట. మంత్రించి ఒక విభూతిలాగా, ఒక బొట్టులాగా పెట్టింది. తాళదళమున ఒక యంత్రంబు గట్టే. తాళదళమున ఒకటే యంత్రంబు గట్టే. తాళదళం తాటాకు ఆకు, తాటాకు. దానిలో యంత్రము కట్టింది. ఏమో రాసి దాన్ని మడతలు పెట్టి చేతికి కట్టడం. ఇది యంత్రం. తాళదళమున కదా యంత్రము. ఇలాంటి ఉపచారాలు చేయడం మొదలుపెట్టారు. ఒకళ్ళేమో మకరందాన్ని తీర్థంగా ఇచ్చారు, ఒకరేమో మంత్రించి విభూతి బొట్టు పెట్టినట్టు పెట్టారు పుప్పొడిని, ఇంకొకరేమో తాటాకు మీద ఒక యంత్రాన్ని తీసి అది చేతికి కట్టారు. ఇటులా చేయు చికిత్సలకు ఇంచుకంత తెలివి చెందియు అప్పుడు ఆ దేవి లేచి కూరుచుండున గాంచి అయ్యారే మనం బ్రతికిది మటంచు చెల్లులు సంభ్రమముతోడా. ఇదిగో ఇంత చేసిన తర్వాత చేయు చికిత్సలకు ఇంచుకంత తెలివి చెంది, అదిగో కొంచెం తెలివి వచ్చింది, లేచింది. అప్పుడు ఆ దేవి లేచి కూర్చుండిన గాంచి, ఇదిగో ఈ శైత్యోపచారాలకు కాస్త లేచి కూర్చున్నది అని. అది చూచి అయ్యారే మనం బ్రతికిది మటంచు చెల్లులు సంభ్రమంతోడా. అది ఎప్పుడైతే స్పృహ పడిపోయినటువంటి ఆ నాయకుని ఇదిగో ఈ శైత్యోపచారాలన్నీ చేసి ఆమె లేచి కూర్చున్నదో అప్పుడు ఆహా మనం బ్రతికితివి అని అనుకున్నారట ఈ చెల్లులు ఆశ్చర్యంతో. నగరాజోత్కుచ నీవిటుల్ విరహమందన్ పడియే ధైర్యము నగరాదా నిన్ను లాతి నాదుకలు కన్నన్ హెచ్చుగా చిత్రమై నగరా జవనులైన
కాంతలిలలో లేరా ఇట్లవుతురా నగరాదవ్వుల నుండే శీఘ్రముగగానన్ విడిపోదమురా. ఇది చెలికత్తెలు అన్నమాట. ఏమంటున్నారు ఇక్కడ ఈ పద్యం? దేవం నగర 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 అని 4 పాదాల్లోనూ ఈ 3 అక్షరాల ప్రాస ఉన్నది. 4 నగరాలకి అర్థం తేడా ఉన్నది. నగరాజ ఉత్కుచ అని మొదటిది. నగరాజ అంటే పర్వతరాజు, పర్వతాలు అన్నమాట. నగరాజ ఉత్కుచ అని మొదటిది. రెండో దాంట్లో ధైర్యము ఊనగరాదా అని. ధైర్యము ఊనగరాదా, ధైర్యాన్ని పూని ఉండరాదా అని. చిత్రమై నగర అని 4వది. నగర అంటే ఇక్కడ నవర అని. 4వ దాంట్లో ఇట్లవుదురా నగరా దవ్వుల నుండే. నగరు ఆ దవ్వుల నుండే, పట్టణం ఎక్కడో దూరంగా ఉంది. ఇలా నగరు అనే దానికి ఒక చోట నగరాజు అని చెప్పాడు, పర్వతం. ఇంకొక చోట నగరాదా అన్నాడు, పూనుకోవటం. ఇంకొక చోట నగర అంటే నవరా అని అర్థం. ఇంకొక చోట నగరు ఆదవుల నుండే అన్నప్పుడు పట్టణం ఆ దూరంగా ఉంది అని చెప్పడం. 4 చోట్ల 4 అర్థాలు ఉన్నాయి, ఏం ఒక అర్థంతో వాడలేదు. అలా నగర అనేది 3 అక్షరాల ప్రాసగా ఈ పద్యంలో వాడుకోవడం జరిగింది. ఇదే చిత్రకవిత్వంలో విశేషాలు, ఇలాంటివే విశేషాలు. నగరాజ ఉత్కుచ, నగరాజోత్కుచ అంటే పర్వత శ్రేష్టం అయినటువంటి హిమాలయాల వంటి అని పోని, పెద్ద పర్వతాల వంటి, శ్రేష్టమైన పర్వతాల వంటి. కుచ కుచములు కలిగినటువంటి అని సంబోధన, కుచములు గలదానా అని. నీవిటులు విరహమందన్ పాడియే, నీవు ఈ విధంగా విరహం పొందడం న్యాయమా? పాడియే, విరహం పొందడం న్యాయమా? ధైర్యం ఊనగరాదా, ధైర్యాన్ని ఊని ఉండరాదా? నిన్ను లాటి నాతుకలు కన్నన్, నిన్ను లాటి నాతుకలు, లాటి అంటే ఇతరులైనటువంటి నాతుకలు స్త్రీలు, ఇతర స్త్రీలు, పరస్త్రీలు. నిన్ను లాటి నాతుకలు కన్నన్ హెచ్చుగా చిత్రమై నగర, చాలా ఎక్కువగా చిత్రంగా నవ్వుతారు కదా, నీ స్థితిని చూచి వేరే స్త్రీలు నవ్వుతారు కదా. ఎందుకు నవ్వుతారు? ఆమె ఈ విరహ స్థితిలో ఉండి ఇలా ధైర్యాన్ని పోగొట్టుకోవడం వల్ల, వేలగా ఉండటం వల్ల ఇతర స్త్రీలు నిన్ను చూసి నవ్వరా అని అంటున్నారు. చిత్రమై నగర జవనులైన కాంత నిలలోనం లేరా, నీలాగా యవనంలో ఉన్నటువంటి స్త్రీలు లేరా, వాళ్ళంతా ఇలాగే ఉన్నారా అని. ఇట్లా అవుతురా, ఈ రకంగా అవుతున్నారా వాళ్ళంతా నీలాగా? నగరు ఆ దవ్వుల నుండే, పట్టణం ఎక్కడో దూరంగా ఉంది. మనం ఉద్యానవనంలో ఉన్నాం, వనంలో ఉన్నాం కదా, పట్టణానికి దూరంగా వచ్చాం. పట్టణం ఆ దూరంగా ఉన్నది, ఇప్పుడు వెళ్ళలేం కదా. శీఘ్రముగా కానం వీడిపోదమురా, ఇప్పటికైనా తొందరగా ఈ ఉద్యానవనాన్ని వదిలి వెళ్దాము రమ్మని చెలిగద్దెలు పిలుస్తున్నారు. ఇట్లా అనుచున్న చెల్లులకు నమస్కరింపుతూ కంటతడి పెట్టి నడవజాలనను దేవిక ఓర్తుగా ఇట్లనే. దేవికి ఇట్లా అనుచున్న చెల్లులకు నమస్కరింపుతూ, ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి చెలిగద్దెలకు నమస్కారం చేస్తూ కంట తడిపెట్టి నడువజాలనను దేవికి ఓర్తుగా ఇట్లనే. నమస్కారం చేసింది, కంట తడి పెట్టుకుంది, ఇంకా నేను నడవలేను అని చెప్పి అన్నప్పుడు ఆ నాయకుని గురించి ఓర్తుగా ఇట్లనే ఒకరు ఇలా అంటున్నారు. ఏమని? కేలేదే తే దేవే
లేవే మెట్లే లేవేమే ఎట్లే దేవే వేయేల్చేడే నే ఏల్చేడన్నే లేనే వేరే ఎగ్గే లేనే లేదే ఏడ్చేదే లేనే. ఇది అన్ని ఏత్వాలతో రాసిన పద్యం. ఇది ఒక విశేషం. ఒకప్పుడు మనం సాధారణంగా ఒక వాక్యం రాస్తే దాంట్లో గుడితాలన్నీ వచ్చేస్తాయి. సాధారణంగా తలగట్టు ఉంటుంది, ఒత్తు ఉంటుంది, లేకపోతే కొమ్మలు ఉంటాయి, లేకపోతే గుళ్ళు ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ ఒకే ఏత్వంతో పద్యం మొత్తం రాశారు. కేలేదే తేవే కేలు ఏదే హస్తమేదే. కేలు అంటే హస్తం. కేలేదే కేలు ఏదే హస్తమేదే అని. తేవే తెమ్ము తెమ్ము అని. తేవే కేలేదే తేవే వేలేవే వే లేవే. వే అంటే శీఘ్రముగా వేగముగా, లేవే లెమ్ము. వే లేవే లేవేమి ఎట్లే లేవేమి ఎట్లే లేవేమి ఎట్లే దేవే. దేవే అనేది దీన దేబవే ఎట్లే దేబవే అది దీనురాలవా అని. దేబవే ఏల్చేడన్ ఏల్చేడను ఏలు చేయడను రక్షించే వనితను లేనే నేను లేనా రక్షించే చేయడను నేను లేనా అని. ఏల్చేడే నే ఏల్చేయడం నే లేనే. ఏలు చేయడను అంటే ఏలు చేయడను అని. రక్షించేటువంటి చేయడను చెలిగెత్తను ఏం లేనే నేను లేనా. వేరే ఎగ్గే లేనే వేరే వేరుగా ఎగ్గే లేనే లేదు లేదే. ఎగ్గే లేనే లేదే కీడు లేక దోషము లేనే లేదే. ఎగ్గు అంటే కీడు దోషం లేనే లేదే. ఏడ్చదేలే ఏడవటం ఎందుకు మేలే సుఖమా. ఇలా ఈ పద్యంలో అంతా కూడా ఏత్వాలు ఉన్నాయి. కేలేదే నిజానికి చూస్తే బాగానే ఉంది, కానీ విడగొట్టుకోవడం దగ్గరే సమస్య. కేలు ఏదే అని విడగొట్టుకోవాలి. కేలేదే కేలు ఏదే. తేవే తేవే వే లేవేమే ఎట్లే దేవే ఏల్చేడన్ నే లేనే వేరే ఎగ్గే లేనే లేదే ఏడ్చదేలే మేలే. ఇలా ఎక్కడెక్కడ విడగొట్టుకుంటే స్పష్టంగా అర్థం తెలుస్తుంది. మరొకసారి చూసి ముందుకెళ్దాం. లేదే చెయ్యేది అని హస్తమేది అని. తేవే ఇటు తెమ్మని అంటే చెయ్యి పట్టుకుని లేపి తీసుకెళ్దామని నడిపించుకెళ్దామనేమో బహుశా. తేవే లేవేమే ఇట్లే లే వే వేగంగా లేవేమే లేవమే ఎట్లాగే దేవవే నువ్వేమన్నా దీనురాలవా ఏల్చేయడం నే లేనే రక్షించేదానికి నేను లేనా వేరే ఎగ్గే లేనే లేదే ఏ రకమైనటువంటి ఎగ్గు లేదా ఏడ్చదేలే మేలే ఏడుస్తావెందుకు మేలే శుభమే కదా.
ఇలా ఒక చెలికైతే చేయబట్టుకుని లేపి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రీతిన్ విడితివి శ్రీ శిశ్వీతికి చిక్కితివి మీరి ఈ వింతి ఈ రీతిన్ గిడిగిడి నిడితివి భీతిలితివి చింతిలితివి పిరికివి ఇసి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే గుడులన్నీ ఉన్నాయి. ఇందాక ఏత్వాలు చెప్పాడు, ఇప్పుడు గుడులు చెప్పాడు. ఇందులో మొత్తం కూడా వికారాంతంగా ఉన్నాయి చూడండి. ప్రీతిన్ విడితివి శ్రీ శిశ్వీతికి చిక్కితివి మీరి ఈ వింతి ఈ రీతిన్ గిడిగిడి నిడితివి భీతిలితివి చింతిలితివి పిరికివి ఇసి. ఇక్కడే ఉంది ప్రీతిన్ విడితివి, ప్రీతిని విడితివి వీడితివి అని అంటే సంతోషాన్ని వదిలిపెట్టావు అని. శ్రీ శిశ్వీతికి చిక్కితివి, శ్రీ యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క శిశువు అయినటువంటి మన్మధుని యొక్క ఈతికి బాధకు చిక్కితివి, మన్మథ బాధకు చిక్కావు. శ్రీ శిశ్వీతికి చిక్కితివి ఇక్కడ విడగొట్టినప్పుడు కొంచెం శ్రీ లక్ష్మీదేవి యొక్క లక్ష్మీదేవి యొక్క శిశువు ఎవరు? మన్మధుడు. ఆ మన్మధుని యొక్క ఈతికి బాధకు చిక్కితివి మీరి అతిశయించి నీవు ఇంతి ఈ రీతిన్, ఇంతి అంటే సంబోధన, ఈ రీతిన్ ఈ విధంగా గిడిగిడి నిడితివి. గిడిగిడి అంటే నమస్కారం, గిడిగిడులు అంటే నమస్కారం. గిడిగిడి నిడితివి అచ్చ తెలుగు పదం. గిడిగిడి నిడితివి ఇలాంటి పదాలు సాధారణంగా చాలా అరుదుగా వాడుతూ ఉంటారు, దాదాపుగా వినపడం. గిడిగిడులు అని ఎక్కడో పాత సినిమాల్లో ఎక్కడో వినిపిస్తుంది ఒకసారి. గిడిగిడులు అంటే నమస్కారాలు. గిడిగిడి నిడితివి భీతిలితివి నమస్కారాలు పెట్టితివి, భీతిలితివి భయం చెందితివి, చింతిలితివి చింత పొందితివి, పిరికివి పిరికిదానవు ఇసి అని ఒక చెలికెత్తే ఆమెని అంటోంది. అంచు లేవనెత్తి కేలుత ఇడి మెల్లన గొనిపోయి నిజభవనమునందు ఆ దేవిని విడియించిన తదనంతరమున. అది అలా తీసుకెళ్లారు మెల్లగా ఆమె యొక్క భవనం దాకా. ఆ భవనంలో ఆ దేవుని విడియించిన తదనంతరమున అక్కడ ఉంచారు. ఆ తర్వాత పగలు తీరగ చెలిని దర్పగుడకండుదగ మహాబలయుక్తుడై, పగలు తీరగ చెలిని దర్పగుడకండుదగ మహాబలయుక్తుడై దాడి వెడలిని ఏచ హస్తాద్రి చాటునకేక మిత్రుడనగదనగా అందురా, మిత్రుడంతే కదా. పగలు తీరగ చెలిని దర్పగుడకండు తగ మహాబలయుక్తుడై దాడి వెడలి ఏచన్ హస్తాద్రి చాటునకేక మిత్రుడనగదనే కందురా, మిత్రుడు అంతే కదా. అంతేకాదే ఇక్కడ సూర్యాస్తమయాన్ని చెబుతున్నాడు. సూర్యాస్తమయము చంద్రోదయము లాంటి వర్ణనలు జరుగుతున్నాయి ఇందులో. ఇది సూర్యాస్తమయ వర్ణన. పగలు తీరగా చెలిని దర్పకుడొకడు తగ మహాబలయుక్తుడై దాడి వెడలి యచన్ హస్తాద్రి చాటునకేగ మిత్రుడు అనగదని కందురా, మిత్రుడు అంతే కదా. అంతేకాదే అని ఇక్కడ తేలిగ్గానే ఉన్నట్టు అనిపిస్తోంది, కానీ అంతరార్థం కొంచెం గూఢంగా ఉంది. ఒకానొక స్నేహితుడు పగలు తీరగా
దినం పూర్తవడంతో చెలిని ఈ నాయకని అంతరార్థంలో స్నేహితుడిని అని కూడా చెప్పచ్చు. చెల్లిని దర్పకుడొకడు, ఇక్కడ రెండు అర్థాలు చెప్పొచ్చు. ఒకటి పొగరబోతున్న అర్థం చెప్పొచ్చు, ఒకటి మన్మధుడు అని అర్థం చెప్పొచ్చు. రెండు అర్థాలు వచ్చేటట్టుగా చెప్పాడు కాబట్టి. ఒకడు తగ మహాబలయుక్తుడై దాడి వెడలి, చాలా బలంతో కూడిన వాడై, బలము అంటే వాయువు అని అర్థం ఉంది, అందుచేత వాయువుతో కూడిన వాడై అని కూడా చెప్పచ్చు. దాడి వెడలి ఏచన్ వారించగా, అస్తాద్రిజాటునకేగ మిత్రుడు. అస్తాద్రిజాటుకి సూర్యుడు వెళ్ళాడు అని, అస్తమించాడు అని ఒక రకంగా. అంతే కదా, అస్తాద్రిజాటుకు వెళ్ళడం అంటే. కందురా మిత్రులు అంతే కదా, ఇది విశేషం. మిత్రుడు సూర్యుడు అస్తాద్రిజాటుకు వెళ్ళాడు అంటూనే ఒక సాధారణమైనటువంటి అర్థం ఒకటి చెప్పాడు, మిత్రులంతే కాదా అని, స్నేహితులంతా ఇంతే కదా అని ఒక సమర్థన, అర్థాంతర న్యాసం. మిత్రులంతే కదా అన్నాడు, మిత్రులంతా కూడా ఇంతే ఉంటారు అని. ఏమిటట ఇందులో విశేషం అంటే, ఒక పొగరబోతు పగ తీర్చుకోవడానికి సేనతో కూడి, బలం అన్నాడు కదా, బలంతో కూడి సేనతో కూడి దండెత్తి బాధిస్తూ ఉంటే అది చూడలేక అతని చెలిగాడు ఏదో ఒక చాటునకు పోయి దాక్కున్నట్టుగా సూర్యుడు పగలు పూర్తి కావడంతో ఆ నాయికని మన్మధుడు బాధిస్తూ ఉంటే చూడజాలక అస్తాద్రి చాటుకు పోయి దాక్కున్నాడు, లేదు అస్తమించాడు అని. ఇలా రెండు అర్థాలు వచ్చేటట్టుగా ఈ పద్యం చెప్పడం జరిగింది. సూర్యాస్తమయమే ప్రధానమైన అంశం అయినప్పటికీ మళ్ళీ దానికి సమర్థన మిత్రులు అంతే కదా అని. ఇలా జారజోరాదులకు సంతసములు హెచ్చే, సరవి దుఃఖములొదవే సచక్రములకు, తిరుగుటకు వేణు లేదయ్య ద్విజతతులకు నినుడు లేని లోకమున కదా. ఇక్కడ కూడా జారజోరాదులకు సంతసములు హెచ్చే, జారులు చోరులు వీళ్ళకి సంతోషం ఇచ్చిందట చీకటి పడగానే, రాత్రి అయింది కాబట్టి. సరవి దుఃఖములొదవే సచక్రములకు, దుఃఖాలు కలిగినాయట చక్రవాక పక్షులకి చంద్రుడు రాకతోటి. అంతే కదా, సరవిన్ సచక్రములకు, ఈ చక్రములు అంటే ఈ చక్రవాక పక్షులకు దుఃఖం కలిగింది అని. చక్రవాక పక్షులకు రేడు సూర్యుడు, అస్తమించితే దుఃఖమే కలుగుతుంది. చక్రవాక పక్షుల యొక్క రేడు, జక్కవల రేడు సూర్యుడు కాబట్టి అతడు అస్తమించడం వల్ల ఈ జక్కవలకు దుఃఖం కలుగుతుంది అని. దుఃఖములొదవే సచక్రములకు, తిరుగుటకు వీలు లేదయ్యే ద్విజతతులకు, పక్షులు కూడా తిరగలేవు. ద్విజతతులన్నీ ఏమవుతాయి, చీకటి పడగానే గోడకు చేరుతాయి, చీకటిలో తిరగలేవు కదా. ఇనుడు లేని లోకమునందు, సూర్యుడు లేని లోకంలో సాధారణంగా ఇంతే ఉంటుంది కదా అని ఇలా ఈ పద్యాన్ని చెప్పాడు. ఇంకొక అర్థం అంతరార్థంగా చెప్పేటప్పుడు ఏంటంటే, నృపతి లేని లోకంలో ఇలాగే ఉంటుంది అని, రాజు లేని లోకంలో ఇలాగే ఉంటుంది. ఈనుడు లేని లోకం అన్నాడు కదా, ఇక్కడ రాజు లేని లోకం ఇలాగే ఉంటుంది అని చెబుతూ పైన మూడింటిని మళ్ళీ అలా అన్వయించాడు. ఎలా, సచక్రములు అన్నప్పుడేమో సాధువులని, అలాగే ద్విజతతులు అంటే
బ్రాహ్మణులని, సత్యక్రములు సాధుజన సమూహం అని, ద్విజతతులు అంటే బ్రాహ్మణ సముదాయం అని, వీళ్ళందరూ కూడా సంచరించడానికి వీలు లేకుండా ఉంటుందని, రాజు లేని లోకం ఇలాగే ఉంటుంది అని చెప్పి మళ్ళీ సమర్థన కూడా ఉన్నది దీంట్లో. ఇలా ఈ పద్యం సూర్యాస్తమయ వర్ణనకు సంబంధించి ఉన్నది. మిగతాది రేపు చూద్దాం. స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.